ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు అమ్మాయి గారిని చూస్తానా అనిపించేది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఆఫీస్లో అమ్మాయి గారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తోంది. బాబా, ఈ నైట్ని ఫాస్ట్గా అయిపోయేలా చూడవా. రేపొద్దునే రాజుని చూడాలి. నువ్వు సంతకాలు చేసిన అగ్రిమెంట్లో 1 సంవత్సరం పాటు ఈ కంపెనీ వదిలి వెళ్ళను అని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే 10 lakhs నష్టపరిహారంగా చెల్లిస్తాను అని ఒప్పుకుని సంతకాలు పెట్టావు. నిన్న జరిగిన రాద్ధాంతం వల్ల అమ్మాయి గారు ఎంత ఫీల్ అయ్యారో ఏంటో. అసలు ఆఫీస్కి వస్తుందో లేదో అనిపిస్తుంది. నా మీద కోపం లేకుంటే ఖచ్చితంగా వస్తుంది. అది కాకుండా అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసింది కదా, వస్తుంది. ఏటా నాయనా ఇది ఇంత సింపుల్ గా రెడీ అయ్యావు? ఈ డ్రెస్కి ఏమైందమ్మా? నీకేడు తెలీదు, నువ్వు ఊరుకో నాయనా. మీ అమ్మ నీకు పెళ్లి సూపులు ఏర్పాటు చేసిందిరా అయ్యా. ఇప్పుడు నీ పరిస్థితి ఏటో నాకు అర్థం కావట్లేదు. నిన్న దేవుడే కాపాడాలా. కవిత, ఈ కోట్లన్నీ నీకోసమే తెప్పించాను. ఇందులో నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. ఏంటమ్మా ఇది, ఈరోజు కొత్తగా చెప్తున్నావు? నాకు ఈ డ్రెస్ ఓకే కదా? అమ్మగారు మిమ్మల్ని ఈ డ్రెస్లో చూడాలనుకుంటున్నారు సారు. అమ్మగారి కోసమైనా ఏదో ఒకటి వేసుకోండి సారు, ఆఫీస్కి టైం అవుతుంది. మురుగా, ఈరోజు మీ సారు ఆఫీస్కి రావట్లేదు. అమ్మా, ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి? అక్కడ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాల్సి ఉంది. అరే నాయనా, ఈరోజు సీఎం గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి మన ఇంటికి వస్తున్నారు. బంగారం, ఇందుకేనేమో మీ అమ్మ మనల్ని అందరినీ రెడీ అవ్వమంది. అత్తగారు, సీఎం గారంటే చీఫ్ మినిస్టరేనా? అవునల్లుడు గారు. సీఎమే బంగారం. మీ తమ్ముడు రేంజ్ అంటే రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది. మంత్రికి పిఏగా చేసినోడి దగ్గరికి సీఎం రావడం ఏంది? సీఎం గారు ఎందుకు వస్తున్నారమ్మా? ఏం లేదురా, సీఎం గారు అమ్మాయితో నీ పెళ్లి గురించి మాట్లాడదామని పిలిపిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.